కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడులో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న లోమరాజు మృతి చెందారు. ప్రస్తుతం జీజీహెచ్లో 8 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 7గురి పరిస్థితి విషమంగా ఉందని, 80% పైగా కాలిన గాయాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో వ్యక్తికి 70% కాలిన గాయాలున్నాయని తెలిపారు. ఇక సామర్లకోట పీహెచ్సీలో స్వల్ప గాయాలతో మరో 2 చికిత్స పొందుతున్నారు. చనిపోయిన 20 మందికి సామర్లకోటలో శవ పంచనామా చేస్తున్నారు వైద్యులు. ఇప్పటి వరకు 12 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు వైద్యులు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, నిన్న జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందగా అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. అయితే అందులో ఎంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు వారి కండిషన్ గురించి? హరీష, కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 21 మంది అయితే మృతి చెందినట్లు అధికారికంగా కూడా గుర్తించారు. అయితే నిన్న 20 మంది మృతి చెందగా 9 మంది క్షతగాత్రులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతూ కూడా ఈరోజు తెల్లవారుజామున లావరాజ్ అనే ఒక అతను అయితే మాత్రం మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు కూడా 21 మంది మృతి చెందినట్లు అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇటు అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అయితే మాత్రం ఉంది. ప్రస్తుతానికి మనం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే మాత్రం ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిస్థితి అంటే 9 మంది క్షతగాత్రుల్లో ఒకరు ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందగా మిగిలిన 8 మందికి కూడా మెరుగైన వైద్యం అయితే మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అందిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ 8 మందిలో 7గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అంటే సుమారుగా 80% అయితే మాత్రం కాలిన గాయాలు ఉన్నట్లయితే వైద్యులు ధృవీకరించారు. మిగిలిన ఒకరికి కూడా 70% గాయాలు కూడా అయినట్లయితే మాత్రం వైద్యులు తెలుపుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరో 2 సామర్లకోట పిహెచ్సిలో స్వల్ప గాయాలతో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా 8 మంది ఎవరైతే ఉన్నారో 8 మందికి కూడా పూర్తి స్థాయిలో చికిత్స అయితే మాత్రం వైద్యులు అందిస్తున్నారు. అయితే ఇక్కడ చనిపోయిన 20 మంది అంటే స్పాట్లో చనిపోయిన 20 మంది పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. అంటే కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధనే చెప్పాలి. అంటే మనం చూసుకుంటే కనుక ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద సడన్గా పనికని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో వాళ్ళ దిక్కుతోచిన పరిస్థితిలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం వాళ్ళని అన్ని విధాలుగా అంటే ఒక నిండు ప్రాణాన్ని అయితే మాత్రం ఇవ్వలేము కానీ అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. బాధితులతో పరామర్శించి వాళ్ళకు ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక సాయం పరంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం అయితే 2 లక్షలు ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, చదువు లేని పిల్లలకి చదువు కూడా ఇచ్చే విధంగా అన్ని విధాలుగా ఆదుకునేందుకైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే దృఢ సంకల్పాన్ని తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధికారిక అనాధికారిక బాణసంచా తయారీ కేంద్రాలపై ఉక్కుపదం మోపుతామని దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఘటనకి అయితే మాత్రం 4 అధికారులు అయితే మాత్రం స్పాట్లో కూడా సస్పెండ్ చేసి దానిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు హరీష. అయితే డిఎస్పీ, ఆర్డీఓతో పాటు లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ఈ 4 ఆఫీసర్లని కూడా స్పాట్లో అయితే సస్పెండ్ చేశారు. దర్యాప్తు ఆధారంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నెలకొన్న తర్వాత ఈ సస్పెన్షన్ అయితే మాత్రం కొనసాగిస్తామని కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన అత్యంత దారుణంగా అత్యంత బాధాకరంగా అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఆ కుటుంబ సభ్యుల రోదన అయితే మొత్తం వర్ణాతీతం అని చెప్పాలి హరీష. ఎందువల్లంటే అప్పటి వరకు కూడా ఒక కుటుంబంతో 10 టీవీ మాట్లాడినప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీను అనే వ్యక్తి క్షతగాత్రుడిగా ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ శ్రీను అనే వ్యక్తిని అంటే గత 15 రోజుల నుంచి కూడా ఫ్లవర్ డెకరేషన్ పనికి వెళ్ళాడు. గత 2 రోజుల నుంచి ఖాళీగా ఉండడంతో కేవలం 1500 కూలీ వస్తుందనే దాంతో ఈ బాణసంచా తయారీ కేంద్రానికి అయితే పని చేయడానికి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు ఆవేదన కానీ ఆ శ్రీనికి కేవలం 3 సంవత్సరాల ఆడపిల్ల చిన్న పాప కూడా ఉంది. ఆ కుటుంబం అంతా కూడా ఆవేదనతో నిండిపోయింది. ఇదంతా కేవలం ఒక శ్రీను కుటుంబమే కాదు, ఈ 31 మంది అంటే ఈ క్షతగాత్రులు కావచ్చు, మృతి చెందిన 21 మంది కావచ్చు, వీళ్ళందరూ కుటుంబాలు
కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆవేదన కింద ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సాదా సీదా కూలీలుగా ఏ రోజుకు ఆ రోజు కష్టపడితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడనే పరిస్థితిలో కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం వర్ణేతత్వం అని చెప్పాలి హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.